ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, సర్వాధికారి అయిన దేవుడవు, మహిమా స్వరూపి అయిన దేవుడవు, సర్వలోకాన్ని నాయన మీ ఆధిపత్యం క్రింద ఉంచిన దేవుడవు నాయన. మీ మహాప్రేమను బట్టి మీ సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలు మీ వాక్యం విని ఆశీర్వదించబడినట్లుగా, వారి హృదయాల్లో నెమ్మది కలుగునట్లుగా మీరు సహాయం చేయండి. మీ వాక్యము నీ బిడ్డల హృదయాలకు సరిపడినట్లుగా మీరే మాట్లాడి మేలు చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎస్తేరు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. రండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. కనరండి నా ప్రియుని విశేషము, నా వరుడు సుందరుడు మహాగణుడు. నా ప్రియుని నీడలో చేరితిని, ప్రేమకు రూపము చూసి తిని. నా ప్రియుని నీడలో చేరితిని, ప్రేమకు రూపము చూసి తిని. ఎంతో మనసంతా ఇక ఆనందమే, తను అంతా పులకించి మాదానందమే. ఎంతో మనసంతా ఇక ఆనందమే, తను అంతా పులకించి మాదానందమే. వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. కనరండి నా ప్రియుని విశేషము, నా వరుడు సుందరుడు మహాగణుడు. మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగి ఆకాశ పందిరిలో. మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగి ఆకాశ పందిరిలో. జతగా చేరెదను ఆ సన్నిధిలో, కురిసే చిరుజల్లై ప్రేమామృతము. నా ప్రియ యేసు నన్ను చూసి దరి చేరునే, జతగా చేరెదను ఆ సన్నిధిలో. నా ప్రేమను ప్రియునికి తెలిపెదను, కన్నీరు తుడిచేది నా ప్రభువే. వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. కనరండి నా ప్రియుని విశేషము, నా వరుడు సుందరుడు మహాగణుడు. జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు. జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు. స్తుతినే వస్త్రముగా ధరించుకొని, కృపనే జయధ్వనితో కీర్తించెదను. నా ప్రభు యేసు చెంతన చేరెదను.
చేరేదను, యుగముగ క్షణముగా జీవింతును. వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. కనరండి నా ప్రియుని విశేషము, నా వరుడు సుందరుడు మహాగణుడు. తలపుల ప్రతి మలుపు గెలుపులతో నిలిచే శుద్ధ హృదయాల వీరులతో, తలపుల ప్రతి మలుపు గెలుపులతో నిలిచే శుద్ధ హృదయాల వీరులతో, ఫలము ప్రతిఫలము నే పొందుకొని ప్రియ యేసు రాజ్యములో నిలిచెదను. ఆ శుభవేళ నాకెంతో ఆనందమే, ఫలము ప్రతిఫలము నే పొందుకొని ఆ శుభవేళ నాకెంతో ఆనందమే. నా ప్రియుని విడువను నేనెన్నడు, వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. కనరండి నా ప్రియుని విశేషము, నా వరుడు సుందరుడు మహాగణుడు. నా ప్రియుని నీడలో చేరితిని, ప్రేమకు రూపము చూసి తిని. నా ప్రియుని నీడలో చేరితిని, ప్రేమకు రూపము చూసి తిని. ఎంతో మనసంతా ఇక ఆనందమే, తను అంతా పులకిందానందమే. ఎంతో మనసంతా ఇక ఆనందమే, తను అంతా పులకించి మహదానందమే. వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. కనరండి నా ప్రియుని విశేషము, నా వరుడు సుందరుడు మహాగణుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విందాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. దేవుని వాక్యము అగ్ని వలె, చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, కావున సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, వారి ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, నా వాక్యములు నీ నోట అగ్ని వలె ఉంచుతాను అన్నాడు దేవుడు. ఇర్మియా భక్తుని నోట దేవుడు తన వాక్యమును, తన వాక్యాలని అగ్ని వలె ఉంచాడు. దేవుని వాక్యము అగ్ని వలె పనిచేస్తుంది. అగ్ని కాలుస్తుంది, అగ్ని వలె పనిచేస్తుంది. నా వాక్యములు నీ నోట ఉంచుతాను, ఈ జనమును అనగా ఇక్కడ ఇశ్రాయేలీయులని కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు అని
దేవుడు ఇర్మియాతో మాట్లాడడం జరిగింది. ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రేమనొద్దామని పెట్టారా. కనుక దేవుని వాక్యం అగ్ని వలె ఉంది. ఈ వాక్యము, దేవుని వాక్యము మనుష్యుల హృదయాల్లో ప్రవేశిస్తే ఆ మనిషి యొక్క అంతరంగములో, హృదయములో ఉండే ప్రతి దోషమును కాల్చివేస్తుంది. ప్రతి అపవిత్రతను కాల్చివేసి హృదయాన్ని, ఆత్మను, మనిషి జీవితాన్ని పవిత్రపరిచేదిగా ఉంది. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, అగ్నివలే ఆయన మాటలు మనిషి హృదయములోనికి ప్రవేశించి మనుషుల జీవితాల్ని పవిత్రపరుస్తున్నాయి. అగ్నివలే వాక్యము, దేవుని వాక్యము అగ్నివలే పనిచేసి హృదయాల్ని మండిస్తుంది, హృదయాల్ని కాలుస్తుంది, హృదయాల్ని సరిచేస్తుంది. మోసకరమైన హృదయాన్ని, అపవిత్రమైన హృదయాన్ని, నాశనానికి నడిపిస్తున్న హృదయాన్ని ఆ అగ్ని చేత శుద్ధి చేయబడుతుంది. ప్రేమనద్దామని పెట్టారు. హృదయంలో ఉండే ప్రతి కల్మషం, అంతరంగంలో ఉండే ప్రతి దోషము కాల్చి కాల్చి ప్రభు ఆయన వాక్యం అనే అగ్ని చేత కాల్చి శుద్ధి చేస్తా అన్నాడు. అందుకే అంటున్నాడు ఆయన 23వ అధ్యాయం 29వ వచనంలో, ఇర్మియా గ్రంథం, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టే సుత్తె వంటిది కాదా అంటున్నాడు. దేవుని మాట అగ్ని వంటిది, దహించేస్తుంది. అగ్ని వలే దహిస్తుందండి. ప్రేమనద్దామని పెట్ట ప్రతి అపవిత్రతను, కల్మషాన్ని, చెడుగును దహించి వేస్తుంది అగ్ని వలె. కనుక హృదయములో, మనిషి జీవితంలో ఉండే ప్రతి పాపమును దహించి వేసేదే దేవుని వాక్యం అనే అగ్ని. కనుక వాక్యమునకు లోబడాలి, వాక్యమును హృదయములో చేర్చుకోవాలి. ఆ మాటలు నీ ఎడల ఎంతో శక్తివంతమైనవిగా పనిచేస్తాయి. ప్రేమనద్దామని బిడ్డలారా. అందుకే వాక్యం అనే అగ్ని వలన హృదయాలు మండుతూ ఉంటాయి. వాక్యం అనే అగ్ని వల్ల హృదయము మండుతుందండి. ప్రేమనద్దామని బిడ్డలారా. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, ఇక్కడ ఎమ్మాయి పట్టణానికి వెళుతున్న 2 శిష్యులు ఉన్నారు. ఆ 2 శిష్యులు యేసు ప్రభు వారి యొక్క శిష్యులే. అయితే వాళ్ళు 8 మైళ్ళ దూరములో ఉన్న ఎమ్మాయి పట్టణం, యెరూషలేము నుండి ఎమ్మాయి పట్టణానికి 8 మైళ్ళ దూరములో ఉంది ఎమ్మాయి పట్టణం. ఆ పట్టణానికి వాళ్ళు నడిచి వెళుతున్నారు. ప్రభు వాళ్ళ మధ్యకు వచ్చి వాళ్ళతో పాటు కలిసి నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని యూదులు రాణువారు శిలువ వేశారండి అని ఆయనను గూర్చి చెప్తూ ఉన్నారు. ఈ మాటలన్నీ ప్రభు వింటూ ఆయన దేవుని వాక్యాల్ని, ఆయన మాటల్ని ఆయన చెప్తూ ఉంటే, యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ హృదయాలు మండుచూ ఉన్నాయి. దేవుని వాక్యం అనే అగ్ని వారి హృదయాల్ని మండిస్తూ వచ్చింది. ఆత్మీయ మంట వారి లోపల బయలుదేరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అనే అగ్ని మనిషి యొక్క హృదయంలో, అలా మనిషి యొక్క జీవితంలో ఆత్మీయ మంటను కలిగించేదిగా ఉంది. ఆత్మీయ మంట లేకపోతే ఏ ఒక్కరూ కూడా ప్రభు కొరకు నమ్మకమైన వారిగా జీవించలేరు.
కనుక ఆత్మీయ మంట కావాలి. ఆ ఆత్మీయ మంట వారిలో బయలుదేరినందువలన ఆయన చెప్తున్న మాటలు వింటున్నప్పుడు ఆయన వాక్యాల వల్ల వాళ్ళ హృదయాలు మండుచూ ఉన్నాయి. ఆత్మీయ మంటతో నింపబడిన వారుగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యము లేదా ఆయన లేఖనాలు మనిషి హృదయాల్లో మండుచూ ఉంటాయి. కనుక మండుతుంది వాక్యము, మనిషి హృదయాల్ని మండిస్తున్నాయి, కానీ కాల్చివేయడం లేదు. బూడిదవలే కాల్చివేయడం లేదు. అంటే దేవుని వాక్యము ఆత్మీయ మంటను కలిగిస్తుందన్న సంగతి, ఆత్మకు సంబంధించినదన్న సంగతి చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అదే నిర్గమకాండం 3వ అధ్యాయం 2-5 వచనాల్లో చూస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనం 5వ వచనాన్ని చూస్తే, హోరేబు కొండ మీద పొద మండుచు ఉండెను, కానీ కాలిపోలేదు. అవును ప్రేమనద్దామని పెట్టారా, ఆత్మీయ మంట దేవుని వాక్యం ద్వారా నీ హృదయంలో ఆత్మీయ మంట బయలుదేరినప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి, నీ విశ్వాస జీవితాన్ని బాగు చేసుకోవడానికి, ప్రభు సన్నిధిలో సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. అది ఆత్మీయ మంట. ఆ మంట నిన్ను కాల్చివేయద్దు. ఇక్కడ పొద మండుచూ ఉన్నది కానీ అది కాలిపోలేదండి. పొద మండుతుంది కానీ మంటలతో అది కాలిపోవడం లేదు. అంతే నీ జీవితంలో కూడా ప్రభు నీ లోపలికి వస్తే, ఆయన వాక్యం నీ లోపలికి వస్తే, ఆయన వాక్యం నిన్ను మండిస్తూ ఉంటే ఆత్మీయ మంట నీ శారీరక సంబంధంగా నీ శరీరము, నీ దేహం కాల్చబడదుగా, కాలిపోదు కానీ ఆత్మీయ మంట లోపల బయలుదేరినప్పుడు నీ ఆత్మ శుద్ధీకరించబడుతుంది. అంధకారము నుండి, చీకటి నుండి, పాపము నుండి విడిపించబడ్డానికి అది మండించబడుతుంది ఆత్మీయ మంట. వాక్యం ఎంత బలంగా పనిచేస్తుందో చూడండి ప్రేమనొద్దామని పెట్టినారు. అందుకే ఇక్కడ ఉపద్యా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమని అంటున్నాడు, యాకోబు సంతతి వారు అగ్నియు, ఏసేపు సంతతి వారు మంట అగుతురు. యాషావు సంతతి వారికి కొయ్యకాలుగా ఉండును. అవును ప్రేమోన్నతమని పెట్టారా, యాకోబు సంతతి వారు అగ్ని వలె ఉన్నారు. యాకోబులో వంకరతనము లేదు. యాకోబులోనికి దేవుడు వచ్చాడు. యాకోబు ఆత్మీయ జీవితాన్ని, ఆయన ఆత్మను దేవుని వాక్యం ద్వారా మండింపజేశాడు. అందుకే ఆత్మీయ మంట కలిగిన వాడుగా ఉన్నాడు. యాకోబు సంతతి వారు అగ్ని వలె. దేవుని వాక్కులు యాకోబులోనికి వచ్చాయి, అది అగ్ని వలె పనిచేస్తూ ఉంది. ఏసేపు సంతతి వారు మంట వలె ఉన్నారంట. వారు మండుతూ ఉన్నారు, ఆత్మీయ మంట కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని కలిగి అగ్ని వలె ఉన్నారు. యాకోబు సంతతి. నా ప్రేమను దేవుని బిడ్డలారా, నీవు కూడా యాకోబు సంతతి వలె అగ్ని వలె ఉండాలి. నీ జీవితం అంతా దేవుని వాక్యంతో నింపబడి, నీ హృదయం, నీ ఆత్మ నింపబడి వాక్యం అనే అగ్ని చేత అగ్ని వలె మండుచూ ఉండాలి. అంతేకాదు యోసేపు సంతతి వారు మంట వలె ఉన్నారంట. మంట మండుతూ ఉంది కనుక వాక్యం వింటున్నప్పుడు నీ హృదయములో ఆత్మీయ మంట బయలుదేరాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకే చల్లగానైనా ఉండండి, లేదా వెచ్చగైనా ఉండండి. నులివెచ్చగా ఉండొద్దు. ఆత్మీయ మంట నీ లోపల రగులుకోవాలి. ఆత్మీయ మంటతో
జీవించాలి ప్రేమన దేవుని బిడ్డలారా. అందుకే యాశావు సంతతి వారైతే కొయ్యకాలుగా ఉన్నారంటే గట్టి, ఆ చేలు కోత కొయ్యగా మిగిలిపోయిన ఆ దంట్ల వలె వాళ్ళు ఉన్నారు అంటున్నాడు. అనగా తేలిగ్గా మండిపోతూ కాలిపోతూ ఉంటుంది. కనుక యాశావు సంతతి వారు దేవునికి విరోధంగా జీవిస్తూ దేవుని దుఃఖపెడుతూ ఉన్నవారు, వాళ్ళు కొయ్యకాలు వలె మండిపోతూ కాల్చబడిపోతున్నారంట. అయ్యా, మనిషిలో ఉన్న పాపము వల్ల మానవుని యొక్క ఆత్మీయ జీవితాలు, ఆత్మ కాల్చివేయబడే ఒక రోజు ఉన్నది. కనుక అగ్నిలో పడకుండా, నాశనమునకు వెళ్ళకుండా నీవు తప్పించబడాలంటే దేవుని వాక్యం అనే అగ్ని చేత నీవు కాల్చబడితే, దేవుని వాక్యం అనే అగ్ని చేత నీవు మండించబడితే నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకుండా తప్పించబడతావు సోదరి, సోదరుడు. ఈ గొప్ప సత్యాన్ని నీ జీవితంలో కలిగి ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు అవుతావు సోదరి, సోదరుడు. అందుకే ప్రేమనద్దామని బిడ్డలారా, వాక్య మనిషి జీవితాల్లో ఎంత బలంగా పనిచేస్తుందో, ఎంత బలంగా అది మండుచూ ఉన్నదో అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, వాక్యమనే అగ్ని నిన్ను పరిశుద్ధంగా ఉంచడానికి, నీవు ఆ ఆత్మీయ మంటను కలిగి ఉండడానికి సిద్ధపడాలి. ప్రేమనద్దామని పెట్టారు. దేవుని వాక్యం ఎంత అగ్ని వలె పనిచేస్తుందో చూడండి. లోకాన్ని, లోకాశల్ని, శరీర కార్యాల్ని, పాపాన్ని, అపవిత్రతని కాల్చివేసే ఆ అగ్ని, దేవుని వాక్యం అనే అగ్ని నీ లోపలికి రావాలి. ఆ ప్రభువే వాక్యమై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. గనుక ఆయన నీ హృదయంలోనికి, నీ అంతరంగంలోనికి వస్తే నీ లోపల ఏ అపవిత్రత, ఏ పాపము, ఏ చెడుగుందో అదంతా కాల్చివేయబడుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, మీకా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, అగ్నికి మైనము కరుగునట్లుగా నీ హృదయం కరగాలి సోదరి, సోదరు. అగ్నికి మైనమే కరిగిపోతుందంట, అలా పర్వతాలు కరిగిపోతున్నాయి. అగ్నికి మైనము కరుగునట్లుగా, అగ్ని దగ్గరికి మైనాన్ని తీసుకొస్తే నీరైపోతుంది, అలా పర్వతాలు కూడా కరిగిపోతున్నాయి అన్నాడు. కఠినమైన స్వభావాలు, రాతి స్వభావం కలిగిన, భయంకరమైన మూర్ఖ స్వభావం కలిగిన నీ హృదయం మారాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక అగ్నికి మైనము కరిగినట్లుగా నీ జీవితంలో మార్పు రావాలి. కఠినమైన నీ జీవితం, నీ హృదయము అగ్ని చేత కాల్చబడుతున్నప్పుడు, అగ్ని చేత మండించబడుతున్నప్పుడు కరగాలి హృదయం, మారాలి జీవితం. అప్పుడే దేవుని రాజ్యములో ప్రవేశిస్తావు. దేవుని రాజ్యములో ప్రవేశించడానికి అర్హతను పొందుకుంటావు. కనుక వాక్యం అనే అగ్ని నీ లోపలికి ప్రవేశించి నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ప్రేమనద్దామని బిడ్డలారా. అందుకే చూడండి, ఇక రెండవది ఏమిటంటే, దేవుని వాక్యము ఖడ్గము వలె పనిచేస్తుంది. ఒకటి అగ్ని వలె పనిచేస్తుంది, రెండవది ఖడ్గము వలె పనిచేస్తుంది. చూడండి ప్రేమనద్దామని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, దేవుని వాక్యము ఖడ్గము వలె పనిచేస్తుంది, ఖడ్గము వలె పనిచేస్తుంది. ఆత్మీయ జీవితములో, ఆత్మలో దేవుని వాక్యం అంట ఖడ్గములా పనిచేస్తుంది. ఆత్మీయ ఖడ్గం వలె పనిచేస్తుంది దేవుని వాక్యం. అందుకే అన్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అంటాడు, దేవుని వాక్యము సజీవమైనదై 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటే షార్ప్గా ఉన్నది.
అది సజీవమైనది, బలమైనది, అది వాడిగా ఉన్నది, ప్రాణాత్మలను మూలుగాను విభజించున్నంత వరకు ప్రవేశిస్తుంది అన్నాడు. ప్రాణము, ఆత్మ, నీ ఆత్మను కూడా విభజిస్తుంది ఆ ఖడ్గం. పాపము నుంచి, దుష్టత్వము నుండి నీ ఆత్మను వేరు చేస్తుంది. దుష్టత్వము నుంచి వేరు చేస్తుంది దేవుని వాక్యం అనే ఖడ్గం. నా ప్రియ సోదరి సోదరుడా, వాక్యమై ఉన్న దేవుడు ఖడ్గం వలె పనిచేసే ఆయన మాట నీ జీవితంలో ఉన్న అపవిత్రతను, మోసాన్ని ఉండి నిన్ను వేరు చేస్తుంది. ఖడ్గం వలె వేరు చేస్తుంది. ప్రాణాత్మలను మూలుగను లోనికి ప్రవేశించి వేరు చేస్తుంది. నిన్ను పవిత్రపరిచి దేవుని బిడ్డగా నిన్ను నిలవబెట్టడానికి ఆ వాక్యం అనే ఖడ్గం ఎంత బలంగా పనిచేస్తుందో చూడండి. ప్రేమన దేవుని బిడ్డలారా, అంతరంగ రహస్యాల్ని ఎరిగిన దేవుడు ఆయన వాక్యం చేత నీ హృదయాన్ని, ఆ రహస్యాలన్నిటినీ బయటికి వెలికి తీసి నిన్ను పాపము నుంచి, దోషము నుండి, అపవిత్రత నుండి వేరు చేస్తున్నాడు దేవుని వాక్యం అనే ఖడ్గము చేత. ప్రేమనద్దామని పెట్టారా. అందుకే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, నా నోరు వాడిగల ఖడ్గముగాను ఆయన చేసి ఉన్నాడు. దేవుని భక్తుని యొక్క నోరునంట దేవుడు ఖడ్గం వలె చేశాడు. ఆ వాక్యం అనే ఖడ్గము ద్వారా అనేక మంది జీవితాల్లో ఉన్న బలహీనతను, అపవిత్రతను వేరు చేయడానికి దేవుని వాక్యం అనే ఖడ్గం పనిచేస్తూ వస్తుంది. ప్రేమనద్దాం అని పెట్టారా. అందుకే దేవుని భక్తుల నోట దేవుడు తన వాక్యం అనే ఖడ్గాన్ని ఉంచి, ఆత్మీయ ఖడ్గాన్ని ఉంచి, పాపము నుండి, మోసము నుండి, పాపములో మోసములో నశించిపోతున్న మానవుని యొక్క జీవితాల్ని పాపము నుండి, మోసం నుండి వేరు చేయడానికి ఆ ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం ఉపయోగపడుతుంది. ప్రియమనద్దాం అని పెట్టారా. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే జార స్త్రీ మాటలు, పాపపు స్త్రీ యొక్క మాటలు 2 అంచులు కలిగిన కత్తి వలె ఉన్నాయంట. అందుకే ఆ ఛాయకు వెళ్ళకు, జార స్త్రీ ఉన్న ఛాయకు వెళ్ళొద్దు, ఆ సందులోనికి వెళ్ళొద్దు, ఆ ప్రాంతానికే వెళ్ళొద్దు, ఆ వీధిలోనికే వెళ్ళొద్దు అంటుంది దేవుని వాక్యం. ఎందుకో తెలుసా? చూడండి, ఇంకా అన్నాడు, దాని నోరు లేదా దాని నోటిలో నుండి వచ్చే, జార స్త్రీ నోటి నుండి వచ్చే మాటలు 2 అంచులు కలిగిన కత్తి వలె పదునుగా ఉన్నాయి. ఆ మాటల్లో పడి ఆ పదును చేత నాశనం చేయబడవద్దు సోదరి సోదరుడు. అందుకే పాపమునకు, దుష్ట కార్యాలకి లోబడవద్దు. ప్రేమనద్దాం అని పెట్టారా. అది నిన్ను నాశనానికి నడిపిస్తుంది. ఎక్కడ వరకు గుండెను చీలుస్తుంది అంటే మరణానికి వెళ్ళే అంతవరకు, నరకానికి వెళ్ళే అంతవరకు నీ గుండెను చీలుస్తుంది, నీ హృదయాన్ని చీల్చేస్తుంది ఆ ఖడ్గం. అలాంటిది జార స్త్రీ మాటలు. జాగ్రత్త పడాలి సోదరి సోదరుడా. భయంకరమైన దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. దేవుని చిత్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. అందుకే దేవుని వాక్యము సజీవమైనది, 2 అంచులు కలిగిన వాడి అయిన ఏ ఖడ్గము కూడా దాని ముందు పనిచేయదు అంటున్నాడు. అలాంటి వాడి అయిన ఖడ్గము వలె ఉన్న దేవుని వాక్యం నీ హృదయంలో ప్రవేశించి నీ ప్రాణాన్ని, నీ ఆత్మను విభజించినంత మట్టుకు ప్రవేశించేదే దేవుని వాక్యం అనే ఖడ్గం. ఆ ఖడ్గం చేత నీ జీవితంలో ఏ మల్లె ముందు, ఏ అపవిత్రత ఉందో అదంతా కూడా ఏం చేస్తుందంటే వేరు చేయబడుతుంది. ఖడ్గం చేత వేరు
చేయబడుతుంది. నా ప్రియ సోదరి సోదరుడా, నీవు ధన్యుడవుతావు, ధన్యురాలవుతావు. దేవుని వాక్యం అగ్ని వలె శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యము ఆత్మీయ ఖడ్గం వలె పనిచేస్తూ నీలో ఉన్న దోషాన్ని నుంచి నిన్ను వేరు చేస్తుంది, విడిపిస్తుంది. ఇలాంటి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. స్తోత్రం నాయన, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపి, సత్య స్వరూపి, మీకు స్తోత్రాలు ప్రభా. మీ వాక్యం విన్నారు నాయన బిడ్డలు. ఆ వాక్యము నాయన ఖడ్గమూలే పనిచేస్తుందని, ఆ వాక్యము నాయన మీ స్తోత్రములు ప్రభువా అగ్ని వలె పనిచేస్తుంది విన్నాం. అంటే మీ వాక్యము ప్రతి మనిషి జీవితంలో ప్రవేశించి వారి జీవితాన్ని బాగు చేసినట్టు, పవిత్రపరచినట్లుగా కృప చూపండి. ఆత్మలో నెమ్మది, విశ్వాసం ఇచ్చి బిడ్డల్ని బలపరిచి స్థిరపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందండి ప్రభు. ఒక్కొక్క హృదయాన్ని మీ తట్టు త్రిప్పండి. వారి ఆత్మీయ జీవితాల్ని బాగు చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందండి ప్రభు. విన్న వాక్యాన్ని పనిపచ్చేయండి, ఆత్మలు రక్షించండి. అలా నా గ్రామాన్ని, గ్రామ నాయకుల్ని, గ్రామ ప్రజల్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర నాయకుల్ని, రాష్ట్ర ప్రజల్ని, దేశాన్ని, దేశ నాయకుల్ని, దేశ ప్రజల్ని రక్షించండి, ఆశీర్వదించండి, దీవించండి. మీ గొప్ప నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మీకు తోడై నడిపించును. ఆమేన్.